తోలు బొమ్మల చిత్రాలు సమర్పించు జిఎస్టి. జిఎస్టి అంటే గాడ్, సైతాన్ అండ్ టెక్నాలజీ. ఈ సినిమాని జానకిరామ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ప్రేక్షకులను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మా చిత్రం యొక్క టీజర్ని లాంచ్ చేసిన మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, సమాజంలో దేవుడి పైన, దయ్యం పైన, సైన్స్ పైన ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు, మూఢనమ్మకాలు బలంగా నమ్మే ఆది కాలం నుండి ఎంతో టెక్నాలజీ పెరిగిన ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలే రీసెంట్గా కరోనా టైంలో కూడా వచ్చాయి. మనందరికీ తెలిసిన విషయం, కరోనా వచ్చింది, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయింది, అన్నీ మూతపడ్డాయి. అందులో భాగంగా దేవాలయాలు కూడా మూతపడ్డాయి. అప్పుడు దేవాలయాలు మూతపడ్డాయి, మరి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడి గురించి చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తారని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దేవుడి గురించి ప్రశ్నిస్తున్న సందర్భంలో కరోనా అనే సైతాన్, ఎగ్జాంపుల్ ఇక్కడ కరోనాని మనం సైతాన్గా భావిద్దాం. కరోనా అనే సైతాను ఒక దేశం నుంచి మరొక దేశానికి, పట్టణం నుంచి పల్లెటూరికి పాకి ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేసి ప్రపంచంలోని జనాలందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఎన్నో లక్షల మందిని బలి తీసుకున్నది కదా. అప్పుడు కరోనా అనే సైతాను గెలిచింది అనుకోవాలా, దేవుడు ఓడిపోయింది అనుకోవాలా? అంతెందుకు, కరోనా వచ్చి కొన్ని రోజుల తర్వాత తగ్గిన తర్వాత కొందరు అమ్మయ్య దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాము, దేవుడు ఉన్నాడని కొందరు అనుకుంటున్నారు. కొందరు కరోనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో చేరి డాక్టర్ సలహాలు పాటించి కరోనా నుంచి కోలుకున్న వాళ్ళు డాక్టర్సే దేవుళ్ళని మరికొందరు అంటున్నారు. కరోనా సోకి చనిపోయిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈ మాయదారి మహమ్మారి కరోనా అనే సైతాన్లా పట్టి మా వాళ్ళని బలి తీసుకుందని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకొందరు అంటున్నారు. ఇలా కరోనా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న టైంలో కూడా సమాజంలో చాలామంది దేవుడి గురించి, దయ్యం గురించి, సైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఎన్నో ప్రశ్నించుకుంటున్నారు. మరి ఏది వాస్తవం అనుకోవాలి? దేవుణ్ణి సృష్టించింది మనిషి అని, కాదు మనిషిని సృష్టించిందే దేవుడని, ఇలా ఎన్నో ప్రశ్నలు మనుషుల మధ్యలో ఉన్నాయి. కాబట్టే ఆ ప్రశ్నలోంచి ఓ కంటెంట్ని తీసుకొని దాన్ని బలమైన కథగా మలిచి కామెడీ, సస్పెన్సు, హర్రరు, థ్రిల్లరుతో పాటు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి కమర్షియల్ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తుందని భావిస్తున్నాను. మరొకసారి మా చిత్రం యొక్క టీజర్ని లాంచ్ చేసిన మా గురుగారికి, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. entertainment. అంతే. నమస్కారములు, నా పేరు జానకిరామ్. తోలుబొమ్మల చిత్రాలు అనే బ్యానర్లో మొదటిసారిగా దర్శకత్వం వహించి సినిమా మొత్తం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ చేసుకొని గత నెలలో బ్యానర్ లోగోను లాంచ్ చేయబడేది. ఇప్పుడు ఈరోజు ఆ తోలుబొమ్మల చిత్రాల బ్యానర్లో వస్తున్న చిత్రం టైటిల్ అనౌన్స్ కార్యక్రమంకి ఈరోజు ఏర్పాటు చేయడం అయింది. తోలుబొమ్మల చిత్రాల బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం పేరు గాడ్, సైతాన్, టెక్నాలజీ. దేవుడు, దయ్యము, సైన్స్. ఈ టైటిల్ యొక్క లోగోను లాంచ్ చేయడం జరుగుతుంది.
లాస్ట్కి పంపించాను కింద పెట్టండి సార్ మీరు ఒకటి పెట్టుకోండి కొంచెం ఈ లెవెల్ పెట్టుకోండి గణేష్ ఓకే ఇది మధు గారు బ్యాగ్ ఒకసారి ఓకే ఒకసారి రాంబాబు గారు మధు అది లాగేస్తాం స్క్రీన్ షాట్లో ఎంతమంది శ్రీనివాస్ గారు ఓకే ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ మూవీకి నాకు కనెక్షన్ చెప్పాలంటే ఒకరోజు సార్ నన్ను పిలిచారు. ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాను, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, సో హీరో క్యారెక్టర్ అది, మీరు ఒకసారి వినండి. ఆల్రెడీ ఎందుకంటే నేను ఒక 3 మూవీస్ చేశాను యాజ్ ఏ హీరోగా, కన్నడలో 2 ఫిలిమ్స్, తెలుగులో ఒక మూవీ. సో మీరు అప్కమింగ్ హీరోగా ఉన్నారు, ఇలాంటి ఒక స్టోరీ మీరు ఇందులో క్యారెక్టర్ మీకు నచ్చుతుందో లేదో స్టోరీ చెప్తాను, ఒకసారి విని చూడండి, నచ్చితే చేయండి అన్నారు. సో ఆయన స్టోరీ నాకు నరేట్ చేశారు. చేసిన తర్వాత అందులో హీరో ఎవరు, విలన్ ఎవరు, కమెడియన్ ఎవరు అనేది కూడా ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే సినిమా మొత్తం ఆ కథే ఒక హీరోలాగా అనిపించింది. సో ఇవాళ రేపు ఏం చేయాలన్నా, ఎంత రిస్క్ చేయాలన్నా, ఎంత బడ్జెట్ పెట్టాలన్నా సరే ప్రతి సినిమాకి ఒక హార్ట్ అనేది మాత్రం ఒక కథే మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ ఒక మంచి కథ ఆయన చెప్పినప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేసుకుని, సార్ ఇది ఏమైనా పర్లేదు, అది నేను చేస్తాను, ఇది నాకు చేయాలనిపిస్తుంది అని నేను సార్ని రిక్వెస్ట్ చేసుకుని సో ఈ మూవీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత సో ఒక మాటలో చెప్పాలంటే సార్ మీ గురించి, ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ మీలాంటి వాళ్ళు నిలబడితే సో మాలాంటి ఇంకా కొత్త ఆర్టిస్టులు 10 మంది వస్తూ ఉంటారు. సో ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది చెప్పేదానికి కూడా అసలు ఎవరు జడ్జ్ చేయలేరు అనమాట.